ప్రార్థించుదాము. మనమందరము అదే విధముగా నిలబడి ఉండగా కీర్తనల పుస్తకంలో నుండి 470వ సంగీతము చాటించుడి మనుష్య జాతికి యేసునామము అనే సంగీతమును పాడుచు మనమందరము దేవుణ్ణి స్తుతించుదాము. కీర్తనల పుస్తకంలో నుండి 470వ సంగీతమును అందరము కలిసి పాడుదాము. మనమందరము అదే విధముగా నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకములో నుండి మొదటి
నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసి అయి ఉన్నవి. ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దిగువన ఇవ్వబడిన స్తుతి ప్రార్థన అందరము కలిసి చేయుదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవ, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయముల గురించి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవ, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉండువాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా, మమ్మను కనికరించి ఈ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని లేదా నిలవబడి మౌనంగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారొకటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలెనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందము. అందరము కలిసి దీవెన ఇవ్వబడిన పాప కొలు ప్రార్థనను కలిసి చేయుదము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగువారికి విరోధముగా పాపం చేసిమని ఒప్పుకొనుచున్నాం. వెలుగులో కాక చీకటిలో నడుచుకుని క్రీస్తు నామం పలికి దుష్టత్వము నుండి తొలగుకుంటుని మమ్మను కనికరించమని నిన్ను బతిమాలుకొనుచున్నాం. యేసుక్రీస్తు నిమిత్తము పాపములన్నిటినీ క్షమింపు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మల్లు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని అందు
తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారికందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడైండును గాక. నీ ఆత్మకు తోడైండును గాక. దయచేసి సంగమత కూర్చుండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమయమందు ఇటు పరిశుద్ధ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు ఏర్పరచబడిన వారిచే చదవగా విందాము. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన అంశము శిష్యత్వపు విలువ. దానియేలు 6వ అధ్యాయము 11 నుండి 23 వరకు. దానియేలు 6వ అధ్యాయము 11 నుండి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహాల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరినో దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవలనని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం గాని తీర్మానం గాని ఎవడునూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా, రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను నంపించి సింహాలు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహంలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గడవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు
సువార్తల పాఠం చదువుచుండగా దయచేసి సంఘమంతా లేచి నిలబడవలసిందిగా మనవి చేయుచున్నాను. నేడు మనకిచ్చినటువంటి దైవ సందేశము కాస్ట్ ఆఫ్ డిసిప్లిన్షిప్, శిష్యత్వపు విలువ. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వరకు చదువుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వరకు చదువుకుందాం. జెబెదాయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా వారు, మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. కానీ నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచుట నా వశము లేదు. అది ఎవరికి సిద్ధపరచబడనో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనెను. ఇంతటితో దేవుని సందేశమును ముగిస్తున్నాను. ఇచ్చిన కొద్ది దయచేసి సంఘమంతా కూర్చుండవలసిందిగా మనవి చేయించున్నా. దేవుని పరిశుద్ధ సంగమా, ఈ ప్రాతకాలము దేవుని యొక్క దైవ సందేశము అందించుటకు మన మధ్యలో మన సంఘమందు పరిచర్య చేయించిన రెవరెండ్ పి సుగంధరాయ్ గారు ఉండడము సంతోషకరము. మరి వాక్యము వినుటకు గాను మనల్ని మనము సిద్ధపరచుకున్నటకు గాను మన కోయర్ వారిని స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా మనవి చేయించున్నాం. స్తుతి ఆరాధన పిదప రెవరెండ్ పి సుగంధరాయ్ గారు దైవ సందేశము అందించవలసిందిగా మన యొక్క ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులైన రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమునను గురువుల పక్షమునను చేరవచ్చిన సంఘమంతటి పక్షమునను వారికి నిండు వందనములను తెలియజేస్తున్నాను. ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ షీట్లో నుండి మొదటి పాట, పదండి పోదాం పదండి పోదాం, క్రీస్తుని శిష్యులుగా
ఆ పిదప రెండవ పాట దేవుని వారసులం ప్రేమ నివాసులం. ఈ పాటలతో ఈ పరిశుద్ధ ఆదివారము మొదటి ఆరాధనలో పాల్గొంటున్న మనమందరము మన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించి గణపరచుదాం. దైవజనుని ద్వారా పరిశుద్ధ వాక్యము వినబోయే ముందు పరిశుద్ధ వాక్యం గ్రహించులాగిన మనల్ని మనం సిద్ధపరచుకుందాం. పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా గీతములు పాడి జయ జయ నాదముతో పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా గీతములు పాడి జయ జయ నాదముతో నాగటిపై చేయి వేసి నేను వెనుక తిరిగి చూడనెన్నడు క్రీస్తు తోడ పొలములో దున్నుకుంటూ సాగి వెళ్ళెదం. పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా గీతములు పాడి జయ జయ నాదముతో నాదు జీవిత యాత్రలో లోకంబని కిరీటములపై క్రీస్తు మోము చూచుకొనుచునే నడుచుకుంటూ సాగి వెళ్ళెదం. పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా గీతములు పాడి జయ జయ నాదముతో మారని మమతలన్నిటి వీడని బంధములపై శీలతో సిలువకు కొట్టి క్రీస్తు తోడ సాగి వెళ్ళెదం. పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా గీతములు పాడి జయ జయ నాదముతో హల్లెలూయా 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 హల్లెలూయా. పదండి పోదాం క్రీస్తుని శిష్యులముగా గీతములు పాడి జయ జయ నాదముతో దయచేసి అందరూ లేచి నిలబడాలని మనవి.
కీర్తనం. మన యేసు స్వామికి జై. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక పునరుత్థాన దినము మా యొక్క జీవితంలో మీరు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ ప్రభువా, చదవబడ్డటువంటి లేఖన భాగంలో నుంచి ప్రభువా నీ మాటలను ధ్యానించుండగా నీ యొక్క ఆత్మశక్తిని మాపై కుమ్మరించి మీరే మాతోని మాట్లాడమని, ముందున్నటువంటి సమయం అంతట్లో నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి సంఘం అంతా కూర్చుండవలసిందిగా మనవి చేయించున్నాము. త్రియేక దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ మరి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మరి యొక్క పర్యాయము ఈ యొక్క అద్భుతమైనటువంటి మహాదేవాలయంలో దేవుని యొక్క వాక్య సందేశమును మీ అందరితోని పంచుకుంటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆ దేవదేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఇటు అవకాశమును కల్పిస్తూ మరి దేవుని యొక్క పరిచర్యలో చక్కని తరబిదును నాకు అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబమునకు నా నిండు వందనాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క ఉదయకాల దైవారాధనలో పాల్గొంటూ దేవుని ఆత్మతో సత్యముతో మరి దేవుణ్ణి స్తుతించగాను చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో మరి శుభములను వందనాలను తెలియజేస్తూ దేవుని యొక్క దీవెనలు మీకును మీ యొక్క కుటుంబములకు కలగాలని ప్రార్థిస్తున్నాను. మరి దక్షిణ ఇండియా పంచాంగం ప్రకారము నేడు మనము ధ్యానించవలసినటువంటి అంశమును చూసినట్టయితే టుడే వీఆర్ అబ్జర్వింగ్ ద discipleship Sunday. Theme for today meditation is cost of discipleship. శిష్యత్వపు విలువ. శిష్యత్వపు విలువ. ఈ డిసైపుల్ అనేటువంటి ఒక పదమును మనము చూసినట్టయితే ఇది లాటిన్ పదమైనటువంటి డిసిప్లినస్ అనేటువంటి ఒక పదమును